అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మెగా డిఎస్సి ఫైనలిస్ట్ అంటే తుది జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేశారు. మొత్తానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క ఫైనలిస్ట్ విడుదల చేశారు. వీళ్ళకి ఎవరైతే ఈ ఫైనలిస్ట్ లో ఉన్న నేమ్స్ వాళ్ళకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సెప్టెంబర్ 19న అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయనున్నారండి. ఎవరైతే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకందరికీ అపాయింట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. ఎంపికైన కొత్త టీచర్స్ కు దసరా హాలిడేస్ లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏం చేయాలి, వాట్ ఆర్ డూయింగ్ అంటే టీచర్స్ కి కావాల్సిన అన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇచ్చి స్కూల్ కి పంపడం జరుగుతుందండి. ముఖ్యంగా అధికారికంగా. నెక్స్ట్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ముఖ్యంగా ఈ పాయింట్ చూద్దాము. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మనకందరూ తెలిసిందే కోన శశిధర్. ఇతను నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ నిర్వహించబోతున్నాము అతను అధికారికంగా చెప్పడం జరిగిందని. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ఓకేనా, అర్థమైందా? నవంబర్ లో టెట్ అంటే ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. గతంలో కూడా మనకి ఈ విధంగా చెప్పలేదు. కానీ బట్ ఇప్పుడైతే నవంబర్ లో టెట్ మేము నిర్వహించబోతున్నాం ముందుగా ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి 3 months టైం ఇచ్చినట్టే. అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కాబట్టి 3 months 3.5 months టైము ఇచ్చినట్టే గవర్నమెంట్ తరఫున. కాబట్టి దీన్ని బట్టి చూస్తే జనవరిలో టెట్ యొక్క ఎగ్జామ్ పెట్టడానికి 95% అవకాశం ఉందండి. ఓకేనా. గతంలో కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, టెట్ అయినా డిఎస్ అయినా. బట్ ఈసారి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఎప్పుడు ఇస్తామని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.